హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయేది ఏంటంటే ఫంక్షన్స్. ఓకే, మన జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ని చాలా రకాలుగా డిఫైన్ చేస్తాం. అది నార్మల్ ఫంక్షన్ లాగా, ఓకే, యారో ఫంక్షన్, ఓకే, అండ్ అనానమస్ ఫంక్షన్, ఓకే, అండ్ IIFE ఎక్స్ప్రెషన్. ఓకే, IIFE అంటే ఏంటంటే ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో వీటిని మనం మ్యాక్సిమం మన కోడింగ్లో యూజ్ చేసుకుంటాం. ఓకే, వీటిని ఎలాగ యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం ఏమనుకున్నాం? నార్మల్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, యారో ఫంక్షన్ అండ్ ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్. సో ఇప్పుడు నార్మల్ ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే వితౌట్ పారామీటర్, అంటే పారామీటర్ని పాస్ చేయకుండా ఉండాలి అంటే ఇలాగా డిఫైన్ చేస్తాం. అంటే ఒక ఫంక్షన్కి కీవర్డ్ ఇస్తాం, తర్వాత ఫంక్షన్కి నేమ్ ఇస్తాం, ఆ తర్వాత రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ని కాల్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసుకుంటాం. ఓకే, అదే ఇప్పుడు మనం పారామీటర్స్ని పాస్ చేయాలి. నేను ఇక్కడ 5 అనేది పాస్ చేస్తాను. సో ఈ 5 అనేది ఎలాగ ఇక్కడికి అసైన్ అవుతుంది? ఇక్కడ కూడా మనం 1 వేరియబుల్ని అసైన్ చేసుకుంటాం. సో దానివల్ల దాన్ని మనం పారామీటర్ని అంటాం. ఇప్పుడు అవుట్పుట్ వచ్చి ఏమొస్తుంది? 5 వస్తుంది. ఓకే, ఇది వచ్చి అనానమస్ ఫంక్షన్. అంటే అనానమస్ ఫంక్షన్కి మనం ఫంక్షన్కి నేమ్ రాయాలి. సో దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ని అసైన్ చేసుకొని దాంట్లో ఇలాగా ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటాం. అప్పుడు ఈ వేరియబుల్ని కాల్ చేస్తే ఎగ్జాక్ట్ మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, యారో ఫంక్షన్ వచ్చి మనం సేమ్ అనానమస్ లాగే ఉంటుంది సిమిలర్గా, బట్ ఇక్కడ ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేయకుండా మనం యారోని అసైన్ చేసుకుంటాం. ఓకే, సేమ్ ఎలా ఫంక్షన్ కాల్ చేసుకుంటాం? ఫంక్షన్ నేమ్ ఇచ్చుకుంటాం, దానికి పారామీటర్స్ ఏమన్నా ఉన్నాయంటే పారామీటర్స్ పాస్ చేసుకుంటాం. ఇమీడియట్ ఇన్వోక్ ఫంక్షన్ సమ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అదేంటంటే మనం పారాంథసిస్లోనే ఫంక్షన్ పారామీటర్స్ని పాస్ చేస్తాం. సో దాన్ని అవుట్పుట్ దాన్ని ప్రింట్ కూడా చేసుకుంటాం. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఇక్కడే అసలు అంటే మామూలుగా ఏంది ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం, బట్ ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ని కాల్ చేసుకోకుండా పారామీటర్స్ని పాస్ చేసేస్తాం. సో డిఫాల్ట్గా ఏం చేస్తుంది? దీనికి వచ్చి ఓకే ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి, ఈ పారామీటర్స్లోకి వెళ్ళి దాన్ని ప్రింట్ చేసేస్తుంది. ఓకే, మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. 5, 3, 12, 9 ఇలాగా మనం ఫంక్షన్స్ని మన ప్రోగ్రామింగ్లో యూజ్ చేసుకుంటాం. ఓకే,